ప్రైజ్ ద లార్డ్ అండి. ఆత్మతో నింపబడినప్పుడు పేతురు ఎలా ఉన్నారో కొన్ని మాటల ద్వారా తెలుసుకుందాం బైబిల్ నుండి. యేసు శిష్యుల వైపు చూసి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు. ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టుదురు, మందలోని గొర్రెలు చెదిరిపోను శిష్యులతో అంటే, పేతురు అందరూ అభ్యంతరపడినను నేను అభ్యంతరపడనని యేసుతో అంటాడు. ఈ రాత్రి కోడి కూయకు మునుపే నీవు నన్ను ఎరగవని ముమ్మారు చెప్పేదవని పేతురుతో అనగా, పేతురు నేను నీతో కూడా చావాల్సి వచ్చినను నేను ఎరగనని చెప్తాడు. ఆ రాత్రి అధికారులు వచ్చి యేసుని తీసుకువెళ్తారు. ఆ రాత్రే పేతురు యేసుని ఎరగనని కోడి కూయకు మునుపే 3 సార్లు చెప్తాడు. యేసయ్య మీరు ఎక్కడికి వెళ్ళక నా వల్ల విన్న తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి అని చెప్పినప్పుడు, అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో వాక్యం చెప్పినట్లుగా శిష్యులు పరిశుద్ధాత్మతో నింపబడతారు. పేతురు ఆత్మతో నింపబడి దేవుని పరిచర్యలు కొనసాగుతుండగా, యేసు నామను బట్టి బోధింపకూడదు, మాట్లాడకూడదని చెప్పినా మేము విన్న వాటిని కన్న వాటిని బోధింపకుండా ఉండలేమని అధికారులతో పేతురు చెప్తాడు. 12వ అధ్యాయం అపొస్తలుల కార్యంలో పేతురును చంపాలని చెరసాలలో వేసినప్పుడు కూడా ప్రభు కోసం చంపితే చంపడని ధైర్యంగా నిలబడతాడు పేతురు. ఎవరైనా సరే తన శక్తి తన బలం మీద ఆధారపడితే దేవుని కోసమైనా సరే ఏ బలహీనతలైనా సరే పదే పదే పడిపోతారు. దేవుని ఆత్మతో నింపబడినప్పుడు ఏ పరిస్థితినైనా జయించగలరు. మీరు కూడా దేవుని ఆత్మతో నింపబడాలని ప్రే చేసుకోండి.